हनुमकुंडा में गणेश त्योहार के पेश नजर हनुमकुंडा जिला कलेक्ट्रेट के दफ्तर में अजला वरंगल और हनुमकुंडा के जिला कलेक्टर राजीव गांधी हनुमंतु गोपी की जेर निगरानी अमन कमेटी का इजलास मुनक्किद हुआ। इस अमन कमेटी के इजलास में कमिश्नर तरुण जोशी, वरंगल म्यूनिसिपल कॉर्पोरेशन कमिश्नर प्रवीणिया, हनुमकुंडा वरंगल एडिशनल कलेक्टर संध्या रानी, हरि सिंह, अजला वरंगल और हनुमकुंडा से ताल्लुक रखने वाले दीगर सरकारी अहदेदारों, अमन कमेटी के अरकान के अलावा दीगर सियासी और अवामी कायदीन ने शिरकत की। इस मौके पर जिला कलेक्टर राजीव गांधी हनुमंतु और गोपी ने तमाम अहदेदारों को गणेश त्योहार के पुरअमन इनेकाद के लिए सख्त इक़दाम की हिदायत दी। उन्होंने अमन कमेटी के अरकान और अवाम पर जोर दिया कि वो गणेश निमज्जन के पुरअमन आज़म इख्तिताम को पहुंचाने में पुलिस और सरकारी अहदेदारों के साथ ताउन करें। దానికి ఐడల్స్ ఏర్పాటుకి అదే విధంగా నిమజ్జనానికి కావాల్సిన ప్రికాషన్స్ అదే విధంగా మనకి గాని అదర్ డిపార్ట్మెంట్స్ కూడా అనేది కన్వీన్ చేసుకోవడం జరిగింది। సో ఇప్పుడు మనకి పోలీస్ సైడ్ నుంచి బ్రీఫ్ గా ఎన్ని అంటే మనకి 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి। ముఖ్యంగా జీడబ్ల్యూఎంసీ లిమిట్స్ లో ఎన్ని ప్రాంతాల్లో వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారు, అదే విధంగా దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదే విధంగా మనం చేయాల్సిన అంటే మనకి అక్కడ రోడ్డుకి సంబంధించిన అప్రోచ్ రోడ్ ఉందా లేదా, అదే విధంగా లైటింగ్ ఫెసిలిటీస్, స్విమ్మర్స్, అదే విధంగా మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ట్యాంక్స్ కి సంబంధించింది అవ్వచ్చు, అదే విధంగా అక్కడ అవైలబిలిటీ ఆఫ్ స్టాఫ్ ఈ తక్కువ టైంలోనే అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కన్వీన్ చేయడం జరిగింది। సో ఇప్పుడు మనకి జీడబ్ల్యూఎంసీ లిమిట్స్ లో సంబంధించిన ఇష్యూస్ గురించి ఇప్పుడు మనకి అడిషనల్ డీసీపీ గారు ఇప్పుడు ఒకసారి బ్రీఫ్ చేస్తారు।